తిరుమల లడ్డు వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరగాల్సి ఉంది. ఇది ఎంతోమంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి దీని మీద రిటైర్డ్ జడ్జి తోటి ఒక కమిటీ వేయాలి అని చెప్పి, లేదా సిట్టింగ్ జడ్జి తోటైనా సరే విచారణ జరిపించి అసలు నిజాలు ప్రజలకు తెలిసేలా చూడాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తిరుమల ఈవో చెప్పినటువంటి సమాచారం ప్రకారం కల్తీ జరిగినటువంటి నెయ్యిని ఉపయోగించలేదని, వారికి వచ్చినటువంటి టెస్ట్ ఫలితాలను బేస్ చేసుకుని 2 ట్యాంకర్లను వెనక్కి తిప్పి పంపామని చెప్పి ఆయన ప్రకటించడం జరిగిందని. సో మరి అలాంటప్పుడు నెయ్యిలో అసలు కల్తీ జరిగింది, అపవిత్రం జరిగింది అనేటువంటి ప్రశ్న ఎక్కడుందని, కల్తీ జరిగినవి వెనక్కి పంపించినప్పుడు ఇక ప్రసాదంలో అపవిత్రత అనేటువంటి మాటే లేదు, కానీ కావాలనే రాజకీయ దురుద్దేశాలతోటి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, ల్యాబ్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో కూడా రాజకీయ ప్రమేయాలు ఉన్నాయి అనేది తమ అనుమానం అని చెప్పి వైవి సుబ్బారెడ్డి కోర్టుకి తెలియజేయడం జరిగింది. దీంతో పాటుగా ల్యాబ్ ఎన్డీడీబీ ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలి అని చెప్పి కూడా ఆయన కోర్టుకి తెలియజేయడం జరిగింది. అలాగే బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి కూడా ఈ కేసు మీద పిటిషన్ వేయడం జరిగింది. తన కేసుని తానే వాదించుకుంటాను అని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి కోర్టుకు తెలియజేశారు. ఇక ఈ కేసు విచారణ జరిగేటువంటి సమయంలో సొలిసిటర్ జనరల్ అందుబాటులో ఉండాల్సిందే అని చెప్పి న్యాయస్థానం తెలియజేసినటువంటి నేపథ్యంలో, కపిల్ సిబాల్ ప్రస్తుతానికి అందుబాటులో లేనటువంటి నేపథ్యంలో ఈ కేసుని ఈరోజు మధ్యాహ్నానికి వాయిదా వేయటం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం కేసు మరొకసారి విచారణకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ కేసుకి సంబంధించిన మిగిలిన పిటిషన్స్ను కూడా కలిపి విచారించేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరి తర్వాత కోర్టు ఏం డెసిషన్ తీసుకుంటుంది అనేది అయితే తెలియాల్సి ఉంది.